కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళా లోకం దూసుకుపోతోంది. అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నారు. తమ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో నిరూపించుకుంటున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహం సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి చోట స్కూల్ పిల్లల బస్సు నడిపే అవకాశం ఓ మహిళకు కల్పించింది జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. తనకు 4 పిల్లలు కాదు 100 మంది పిల్లలు అంటున్న ఆ మహిళా డ్రైవర్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ పిల్లల బస్సు నడుపుతున్న మాధవి ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఈ జాబ్లోకి ఎందుకు వచ్చారో తెలుసుకుందాం. హలో మాధవి, కంగ్రాచులేషన్స్. మీరు భలేగా ఇంత పెద్ద బస్సుని డ్రైవ్ చేస్తున్నారు. భయంగా అనిపించదా మాధవి? భయం అనేది ఏం లేదు మేడం, చేయాలని అనుకున్నా చేస్తున్నా. అందులోనూ సార్ వాళ్ళు, మా ఆయన వాళ్ళందరూ చెప్తా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా, కొంచెం సపోర్ట్ ఉన్నారు వాళ్ళంతా, అందుకే వచ్చా. భయం అనేది ఏం లేదు, సపోర్ట్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా, కొంచెం తీయాలని తీసాట. ఎప్పటి నుంచి బస్ డ్రైవింగ్ చేస్తున్నారు? చేయబట్టి నేను సంవత్సరము కారు నేర్చుకుని 1 సంవత్సరం అయింది. చేయబట్టి డ్రైవింగ్ చేయబట్టి గ్రౌండ్లో 7 నెలలు, బయట ప్రాక్టీస్ 3 నెలలు చేసేసాం. అంతకుముందు కారు నడిపేవారు? కారు నడిపేదాన్ని. ఓకే, ఇంట్లో కారు ఉంటేనే నడిపేదాన్ని. ఇక్కడ జాబ్ ఎలా వచ్చింది? ఇక్కడ జాబ్ మా ఆయన చేశారు. మా ఆయన ఎక్కడ క్లీనర్గా చేసి డ్రైవర్గా ఎక్కారు. అందులో నేను కూడా ఎక్కాలని నాకు అనిపించింది. అందుకే మా సార్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని అడిగా. మురళీకృష్ణ సార్, ట్రాన్స్పోర్ట్ మురళి మొక్కున్న సార్ వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. సరే, ఒక ఆడపిల్ల పైకి వస్తే మేము వద్దనం కదా, మేము సపోర్ట్ ఇస్తాం, నువ్వు తీసుకో, లైసెన్స్ తీసుకొని చెయ్యి, మేము ఉంటాం సపోర్ట్ అని చెప్పారు. కొంచెం నార్మల్గా కార్ డ్రైవ్ చేయడం వేరు మాధవి, ఈ స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్ళడం బస్సులో అంటే ఇంకొకటి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఛాలెంజింగ్గా అంటే కష్టం అని అనుకుంటే కష్టంగా ఉంటుంది, ఇష్టపడి చేసా కదా ఇష్టంగానే ఉంది. అట్లా అని. ఎన్నింటికి వస్తారు మీరు జాబ్కి? మార్నింగ్ మామూలుగా పొద్దున 6:15 లోపల వచ్చి పంచులు వేసి బస్సులు క్లీన్ చేసుకొని అన్నీ వేసుకొని, ఇంకా ఎవరు రూట్ టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. 6:40 లోపల అట్లా వెళ్ళిపోతాయి బస్సులు. అట్లా. ఏం చదువుకున్నారు మాధవి? చదువుకోలేము. ఏం చదువుకోలేదా? మరి ఇప్పుడు చదువుకోకపోయినా మీకు తగినట్టుగా మీరు ఏదన్నా పని చేయాలనుకున్నా కానీ చాలా పనులు ఉంటాయి, అయినా ఈ జాబ్ని ఎందుకు ఎంచుకున్నారు? పని చేసినా ఏ విలువ అంటే కొంచెం డ్రైవింగ్ నేర్చుకుంటే నాకంటూ ఒక విలువ ఉంటుందని వచ్చా. ఇంట్లో మా ఆయన కూడా ఉంటారు కదా, సపోర్ట్ ఇస్తారు, వీళ్ళంతా కొంచెం బాగుంటుంది. ఒకరి కింద ఎందుకు పని చేయడం, నా బతుకు నేను బతకాలని ఇట్లా డ్రైవింగ్ నేర్చుకున్నాను. అలాగే స్కూల్ టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపల్ మేడం, మేనేజ్మెంట్, పిల్లలందరి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది, అందరు సపోర్ట్. కంగ్రాస్ అన్నారు పేరెంట్స్, పిల్లలు, ప్రిన్సిపల్ మేడం వాళ్ళందరూ చూసారు. చైర్మన్ సార్ చూసారు, ప్రిన్సిపల్ మేడము వాళ్ళందరూ చాలా కంగ్రాస్. అవాక్ అయిపోయింది, సాగైంది. నువ్వు నేర్చుకుంటున్నావు అంటే మాకే పెద్ద అంటే గర్వంగా ఉంది, మాకు చెప్పుకోవాలంటే చాలా బాగా నేర్చుకుంటున్నావు, మంచిది, ఇట్లనే ప్రయాణం సాగిపోని అని స్కూల్ సారు, మురళీకృష్ణ సారు, కృష్ణ ట్రాన్స్పోర్ట్ కృష్ణ సార్ వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు చాలా బాగా. నీతో పాటు పనిచేస్తున్న వాళ్ళు, ఇక్కడ వేరు పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా మహిళలు, వాళ్ళు ఏమంటూ ఉంటారు? నీకు మంచిగా సపోర్ట్ మీ ఆయన బాగా ఇచ్చారు, చాలా బాగా. సార్ వాళ్ళ సపోర్ట్, మా అన్న సపోర్ట్, వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కదా, అందుకే నీకు అంటుంది బాగుంది, నీలాక మేము రావాలని మంచిగా అనుకో అంటే, సరే వస్తారు, అందరు సపోర్ట్ ఉంటే ఎందుకు రారని చెప్పి. మాధవి, సహజంగా ఇంత పెద్ద బస్సులు నడపాలంటే చిన్న విషయం కాదు. దట్టు హైదరాబాద్ ట్రాఫిక్లో ఎక్కడ చూసినా కానీ జనం ఉంటారు, వెహికల్స్, ఎంత రష్, అసలు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. మీరేమో ఇలా ఉన్నారు. ఎప్పుడు అనిపించలేదా నేను చెయ్యగలనా లేదా ఈ ఉద్యోగం అని? భయమేసిందా? అట్లానే ఫస్ట్లో చేసినప్పుడు అనిపించింది. కొంచెం నన్ను నమ్ముకున్న మా సార్ వాళ్ళు అంత ధైర్యంగా ఇచ్చారు, మా ఆయన ఇచ్చారు, అంతమంది నా మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను కూడా వాళ్ళ మీద నమ్మకంతో నేను చేస్తా అని ముందుకు దిగా. మీ వారు కూడా ఒక డ్రైవర్ కదా, తనేమన్నా టెక్నిక్స్ నేర్పుతూ ఉంటారా? నేర్పించారు. ఈ టైంలో ఇట్లా నేర్చుకోవాలా, ఈ టైంలో ఇట్లా రావాలా, ఇట్లా ఆగాలా, సిగ్నల్ పాటించాలా, ఏ లైన్గా పోవాలా, ఏ లైన్ ఉండాలా, ఏ లైన్ ఉండొద్దు అని చెప్పారు.
అట్లా చెప్పారు. అందరూ చిన్న చిన్న పిల్లలు, వీళ్ళందరి జీవితాలు నా మీదే ఆధారపడి ఉన్నాయి, నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఏ రోజుకి ఆ రోజు ఉంటుందా? ఉంటున్నా అంటే వాళ్ళు నమ్మిన బాధ్యత నేను ఉంటేనే కదా వాళ్ళందరినీ తీసుకురాగలుగుతా, కాపాడుకుని మంచిగా అని నా మీద నేను మంచిగా ధైర్యం తెచ్చుకొని అందరికి ఇస్తా ధైర్యం. పిల్లల పేరెంట్స్ ఏమంటూ ఉంటారు? మాధవి చాలా బాగా కంగ్రాస్, మంచిగా నేర్చుకున్నాం, గుడ్ జాబ్ అన్నారు, చాలా బాగుంది అన్నారు అందరు. స్కూల్ నుంచి ఎంత దూరం డ్రైవ్ చేస్తారు మీరు? స్కూల్ నుంచి అంటే మణికొండ, ఇంకా ఇక్కడ గచ్చిబౌలి, ఇక్కడ అంతా ఇంకా ఉంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రూట్కి తిరుగుతున్నా. ఇప్పుడిప్పుడే కదా మొత్తం రూట్లు అన్నీ తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క రూట్కి వెళ్ళి సార్ వాళ్ళు చెప్పారు, చాలా జాగ్రత్త నిమ్మలంగా అయినా సరే వెళ్ళేసి మెల్లగరా పర్వాలేదు అని చెప్పారు, టెన్షన్ వద్దు ఏమొద్దు అని చెప్పారు. సరే అని చెప్పి స్లోగా వెళ్ళి స్లోగా వస్తుంది సార్, మంచిగా వస్తా అని చెప్పారు. హ్యాపీ కదా? హ్యాపీ. అందరు సపోర్ట్, అందరికి ధన్యవాదాలు చెప్తున్నా. మంచిగా నాకైతే ఇంత పేరు వచ్చిందంటే ఈ స్కూల్ సపోర్ట్ సగం, మా హస్బెండ్ సపోర్ట్ సగం, అందరి సపోర్ట్ బాగుంది. మురళీకృష్ణ వాళ్ళ సార్ వాళ్ళకు, చైర్మన్ సార్కు, ప్రిన్సిపల్ మేడం వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మాధవి, మీరు ఇప్పుడు ఒక వర్కింగ్ విమెన్ కదా, అంటే ఇక్కడ ఉద్యోగం అంటే పొద్దున్నే లేవడంతోనే ఇంట్లో వంట పని అన్ని చేసుకొని రావాలి. 4ంటికే లేస్తాం మేడం, అలవాటే చిన్న ఉన్నప్పటి నుంచి, అంటే అలవాటు అయిపోయింది పని చేయడము. గుడ్ ఈవినింగ్. చిన్న పొద్దున్నుంచి మార్నింగ్ 4ంటికి లేసా, వంట చేసేస్తా. నాకు చిన్నపిల్లలు 4 ఉన్నారు, వాళ్ళని హాస్టల్, ఒక పాపని హాస్టల్ వేసా, ఇంకా 3 పిల్లల్ని ఇంట్లో చదువుకుంటారు. ఒక చిన్న పాప ఉంది, వాళ్ళకి పొద్దున్నే బాక్సులో కట్టించేసి నేను 6 కూడా మా ఆయనతో పాటు వచ్చేస్తాను. 3 పిల్లల? 4, 3 ఆడపిల్లలు, ఒక బాబు. 4 పిల్లల తల్లి మాధవి, 3 ఆడపిల్లలు, తర్వాత ఒక అబ్బాయి, అంటే కొడుకు కోసమా? ఇంకో కొడుకు పుడతాను అనుకున్నా, లాస్ట్ అమ్మాయి పుట్టింది. మళ్ళీ అమ్మాయి పుట్టింది? అమ్మాయి పుట్టింది. 2 పాపలు, ఇంకా బాబు పుట్టినాక అమ్మాయి పుట్టింది. బాబే మా ఆయన ఒక్కరే కదా, బాబు పుడతారులే అనుకున్నా, దేవుడు అట్లా ఇచ్చాను. 4 పిల్లల తల్లి తను, అంటే ఒక తల్లిగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో డ్రైవర్ గా కూడా అంతే బాధ్యతాయుతంగా ఉంటుంది. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రైవింగ్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లల బాధ్యతలు వాళ్ళది. కష్టంగా అనిపించదా? కష్టంగానే ఏం లేదు, అందరితో పాటు నేను ఉండాలని అట్లా మా కష్టం అని ఎప్పుడు చూసుకోలే, వీళ్ళలోనే చూసుకున్నా సంతోషం. సూపర్. అసలు ఏమీ చదువుకోకపోయినా దాదాపు నెలకి 20,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. చక్కగా మీ డబ్బులు మీరు, మీ ఖర్చులకి మీరు, పైగా పిల్లల భవిష్యత్తు కోసం కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది కదా? ఉంది మేడం, చేసుకోవాలి కదా మేడం, ఇద్దరే కదా చేయాల్సింది, ఇంకెవ్వరు లేరు కదా. అట్లా మా ఆయన ఒకటి చేసుకోలేరని కొంచెం సపోర్ట్గా ఇచ్చారు. ఆయన కూడా నేర్చుకుంటే ఒక ఆ ఇంట్లో పని ఎందుకు, ఒక చోట్ల డ్రైవింగ్ నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని నేర్పించారు. ఎంత గౌరవం దక్కుతోంది కదా. చాలా, అంటే స్కూల్ తరఫు నుంచి స్కూల్కి వచ్చినాక వీళ్ళందరూ చాలా బాగుంది అన్నారు కదా, నాకు వీళ్ళంతా సపోర్ట్ మర్చిపోలేను ఎప్పుడు, వీళ్ళందరినీ లైఫ్లో గుర్తుండిపోతారు. ఈ స్కూల్ ఒక జీవితం ఇచ్చింది నాకు మంచిగా. సార్ వాళ్ళు వీళ్ళందరూ బాగా చెప్పారు, బాగా చేశారు. చెప్పుకోలేని అంత ఆనందం చెప్పడానికి 4గా తిరుగుతున్నాను అంతే. అయితే మాధవి హస్బెండ్ రాజేష్ గారు కూడా ఇక్కడే డ్రైవర్ గా పనిచేస్తున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాజేష్ గారు, అసలు మీ వైఫ్ ఇంత పెద్ద ఉద్యోగం, అంటే ఇంత పెద్ద పెద్ద బస్సులు నడపగలదు అని నమ్మినందుకు ముందుగా మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే నమ్మాలి, మన ఇంటి ఆడవాళ్ళని నమ్మితేనే ఇంకొక మిగతా 10 మంది నమ్మి వాళ్ళకి అవకాశాలు ఇవ్వగలరు. మాధవిలో ఇంత టాలెంట్ ఉంది అని మీరు ఎలా గమనించారు? ఇంత పెద్ద బస్సును కూడా తను ధైర్యంగా నడపగలదని ఎలా అనుకున్నారు? మేడం ఒకప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అని చెప్పింది. ఫస్ట్ నమ్మలేదు నేను. నమ్మలేకుంటే ఒకసారి చూడు అంటే ఒక పాత కారు కొనుక్కొని మెల్లమెల్ల ట్రైనింగ్ నేర్పించాను. నేర్పిస్తే నేర్చుకుంది, ఒక 1 ఇయర్ దాకా నేర్చుకుంది, పర్ఫెక్ట్ అయిపోయింది. గద్దెగడ్డ పైన అని వాడిని ఆశిస్తుంది. ఇదే చేయగలుగుతున్న బస్సు ఒకసారి తోలగలుగుతా అని అంటే అది మన పర్మిషన్ కాదు, పెద్ద పెద్ద వాళ్ళు చేయి ఉంటుంది. ఆ పెద్దవాళ్ళకి అనుకున్నాక మనం అడుగుదాము. అయితే అది మురళీ ముకుంద సార్ చెప్పాడు, ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లైసెన్స్ తీసుకొని ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పారు. సార్ కూడా చెప్పాడు. చెప్పగానే నాకు కూడా ఆనందం అనేది, చేయగలుగుతావు, ఫస్ట్ నాకు పెద్ద బస్సు కదా, మేమే బాధపడతావు, రోడ్డు మీద ఇబ్బంది పడతాము, నువ్వు ఎందుకు రిస్క్ అని అన్నారు. లేలే నువ్వు ఎట్లా చేస్తారు, లేదు నువ్వు నేను నేర్పి నీ పేరు నేను చేస్తాను అని చెప్పి తెచ్చింది. బాగా ట్రైనింగ్ బాగా చేసుకుంది, ఇప్పటికైతే బాగా నడుపుతుంది, పేరు అది బాగా గదేస్తుంది. మీరు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా, ఇలా కాదు అలా డ్రైవ్ చేయాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి? మేడం చెప్పాను, ఈ టైంలో చేస్తే ఈ టైంలో రిస్క్ ఉండము, ఈ టైం ఉంటే బాగుంటుంది అని చెప్పాను మేడం. చెప్తే అదే ఫాలో అయిపోతుంది, మంచిగా అదే అలవాటు అయిపోయింది మంచిగా. మాట తీయదు, మాట చెప్పిన మాట అదే మాట వెళ్తుంది. పిల్లలు ఉన్న కాడ జాగ్రత్త, నిదానం కూడా నిదానం వెళ్తుంది అని చెప్పారు. అదొకటి. ఆమె నా రిస్క్ జాబ్ అంటే అది చేయకుండే నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది కొద్దిగా లైన్లు ఉండే,
ఆమె వల్ల నాకు కొద్దిగా అమౌంట్ తీరింది, కొద్దిగా అమౌంట్ లేకుండా తక్కువ. ఇప్పుడు ఈ జాబ్ చేస్తే నీకు తోడుంటా నేను అని చెప్పి వచ్చింది ముందుకు. ఆ రిస్క్ అంతే. చూసారా, చన్నీళ్ళకి వేడి నీళ్ళలా ఈరోజు మాధవి ఇంత కష్టపడి పని చేయడం వల్ల ఇన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రాజేష్ గారికి కాస్త ఇప్పుడు అంతా సెట్ అయినట్టుగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు అందరూ మాధవిని మెచ్చుకుంటున్నారు, ప్రశంసిస్తున్నారు. ఏమనిపిస్తోంది? ఇస్తుంది కానీ ఎంత చేసినా మా కడుపు గురించి మేడం. ఎంత చేసినా మేము ఎంతోమంది చెప్తారు. ఫస్ట్ నా మాట ఈ మాటని నేను విన్నా మేడం. ఆమె మాటకు మనం వినాలి కదా అని నేర్పించాను. ఇద్దరు ఒక దగ్గర ఐకమత్యం ఉంటేనే కదా 10 మంది ఎంతమంది చెప్పినా మనం వినదు అని మేము చేసాము. ఇప్పుడైతే ఆనందం 10 మంది చెప్తే కూడా ఆమెకు ఆనందం కానీ నాకు కూడా ఆనందం ఉంది. ఆమె చెప్పింది ఆమెకి ఎట్లుందో నాకు చెప్పలేదు. మీ భార్యని మీరు నమ్మడం వేరు, స్కూల్ యాజమాన్యం నమ్మడం వేరు. అంతే. వాళ్ళకి ఎలా నమ్మకం కుదిరింది? నమ్మకం అంటే బాగా ఉంది, మా ఆయన మీద నమ్మకం అనేది ఉంది. చేసి బాగా సీనియర్ ఏరా బస్ తీసుకొస్తారు. అంటే ముందు మీరు పని చేస్తుండేవారు కదా ఇక్కడ? కండక్టర్ గా వేసి డ్రైవర్ గా అన్ని రిపేరింగ్ బస్సు అవన్నీ చేశారు. ఫస్ట్ 20 సంవత్సరాలు చేశారు, చాలా ఏళ్ళ నుంచి. ఆ నమ్మకం ఇంకా లోపల గ్రౌండ్ లో తీపిచ్చి ఎట్లా అన్ని కెమెరాలు అన్ని చెక్ చేసుకుంటారు, మంచిగా అంతా బాగుంది అన్నారు. మీరు గతంలో ఇక్కడే పనిచేస్తారు అంటే 20 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తూ వీళ్ళ నమ్మకాన్ని మీరు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మీ భార్య మీద కూడా అంత నమ్మకాన్ని కలిగించగలిగారు. ఫస్ట్ లో రమ్మంటే ఇక ఇక్కడ 20 years నుంచి చేస్తాను మేడం. అటెండర్ నుంచి జాబ్ ఇక్కడనే చేశాడు డ్రైవర్గా. ఆ నమ్మకంతో ఇచ్చారు. ఇక నువ్వు చేయగలరు, నీవు ట్రైనింగ్ ఇస్తా అంటే ఇస్తా, లేదనుకో ఇవ్వనని చెప్పారు. చూసారు కదా, ఏ పని చేయాలన్నా కష్టపడే తత్వం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఈ రాజేష్ గారు ఇదే స్కూల్లో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. మొదట అటెండర్ గా తన కెరీర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత బస్సు క్లీనర్ గా, కండక్టర్ గా, డ్రైవర్ గా ఎదిగి ఇప్పుడు తన వైఫ్ ని కూడా అదే డ్రైవర్ ఉద్యోగంలోకి తీసుకురాగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. చూసారు కదా, స్కూల్ వదిలేశారు, పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఈ పిల్లలందరూ కూడా చక్కగా సేఫ్ గా ఇంటి దగ్గరికి చేరుతున్నారు. రోజు అంటే ఖచ్చితంగా దాని వెనక మాధవి లాంటి డ్రైవర్స్ ఉన్నారు. మాధవి ఎంతో ధైర్యంగా, బాధ్యతాయుతంగా ఈ బస్సులు నడిపి పిల్లలందరినీ ఇంటి దగ్గర దింపుతూ ఉంటారు. మాధవి ఇక్కడే ఉన్నారు. మాధవి, మీ పిల్లలందరూ వచ్చేసారు కదా, వెళ్దామా? చూసారు కదా, బస్ లోకి వచ్చేసాము. పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు ఇంటికి వెళ్ళడానికి. వీళ్ళందరూ చూసారా, రోజు ఇదే బస్సులో, మాధవి బస్సులో వీళ్ళు ఇళ్ళకి చేరుతూ ఉంటారు. మరి కాసేపట్లో వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ ని చేరుతున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనక మాధవి ఉంటుంది. మాధవి ఇంత బస్సు డ్రైవ్ చేయడం అంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇష్టంగా ఉందా? ఒక్కోసారి కొన్నిసార్లు ట్రాఫిక్ లో టెన్షన్ అనిపిస్తుంది కదా? టెన్షన్ అంటే మనం చక్కగా పోతాం, రోడ్డు మీద వచ్చే వాళ్ళు చక్కగా వస్తారో రాదో చూసుకొని వెళ్ళాలి. అవును, మనం చక్కదారులు పోయినా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వెహికల్ మీద వచ్చేవాళ్ళు. కార్లో దాంట్లో అంటే పర్వాలేదు, బండిల మీద చిన్న పిల్లలు పట్టుకొని వస్తే కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. అవును, మీరు ఇలా బస్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా గమనిస్తూ ఉంటారా? చాలా మంది అవకైపోయి నిలబడి చూస్తారు. వాళ్ళు అని చూసుకొని వెళ్ళిపోతారు ముందుకు, వాళ్ళే తాగుతారు అని నా భయం. అవును కదా, వాళ్ళు అని చూస్తారు, లేడీస్ వచ్చింది ఏంది, ఒక లేడీస్ వచ్చింది ఏమని. ఇప్పుడు మీరు ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటారు, మీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, మీ వెనక ఇంత మంది పిల్లలు ఉన్నారు, ఎప్పుడు ఉంటుంది కదా? అంటే వీళ్ళు ఇంకా ఇంతమంది అని నేను ఆలోచించాలి. ఆ 4 పిల్లలు నా పిల్లలు కదా, ఇంతమంది పిల్లలు నా పిల్లలే అని నేను ఇంత చూసా. అట్లా 4 నాకు వీళ్ళంతా నా పిల్లలే కదా, ఒకరికి ఏమైనా నాదే ప్రాబ్లం. నేను సరిగా ఉంటే వాళ్ళు కూడా చక్కగా సేఫ్టీ మంచిగా ఉంటారని అన్నారు. పిల్లలందరూ ఆంటీ 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 ఉంటారు కదా, అడుగుతా ఉంటారు, ఆంటీ బాగా డ్రైవింగ్ చేస్తున్నా అట్లా ఇట్లా అని అడుగుతా ఉంటారు. పేరెంట్స్ కూడా చూసారు, చాలా మంచిగా కంగ్రాట్స్ అని చెప్పారు. చూసారు చాలా మంది పేరెంట్స్, మా స్టాఫ్ లో అందరు, టీచర్స్ అందరూ ఫోటోలు అవి తీసుకున్నారు, సెల్ఫీ దిగారు. అట్లా మంచిగా వాళ్ళైతే బాగా పెట్టుకున్నారు, పాటలు పెట్టుకున్నారు, వీడియోలు పెట్టుకున్నారు. చాలా వాళ్ళందరూ మంచిగా ఉంది, బాగుంది అంటారు. వాళ్ళకి అందరూ చెప్పుకున్నారంట, చాలా సంతోషంగా ఉందంట. వాళ్ళందరూ అడుగుతారు. ఫస్ట్ తారీఖుకి జీతం తీసుకుంటుంటే ఏమనిపిస్తుంది మాధవి?
ఏముంది కష్టపడినాం కదా, జీతం తీసుకున్నాం కదా, మంచిగా అనిపిస్తుంది మనకి. అవును, నేను కష్టంగా చాలా మంది అనుకుంటారు మాధవి బాగా చదువుకుంటేనే ఉద్యోగం చేస్తాం నెల జీతం వస్తది అనుకుంటారు, కానీ ఏం చదువుకోకపోయినా కానీ ఇలా కష్టపడితే చాలు, మనల్ని మనం నమ్మితే చాలు, ధైర్యంగా ఉంటే చాలు, ఇలా సంపాదించవచ్చు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్న నుంచి ఏం చదువుకోలేదు కదా, కనీసం మన కష్టం విలువ మనకు తెలుస్తా అని ఇట్లా చేస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చదువుకున్న ఆడవాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు మాధవి, ఏం పని చేయకుండా. ఉంటుండే కానీ ఓపిక మేడం, ఎవరు ఓపిక ఎవరి ఇంట్రెస్ట్ మనం చెప్పలేం కదా. ఇప్పుడు నాకు అంటూ ఏం లేదు దారి, నేనంటూ ఒక దారి చూసుకోవాలని నేను ఇట్లా వచ్చా. అయినా సపోర్ట్ ఉంది కొంచెం, సార్ వాళ్ళ సపోర్ట్, వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు కదా. ఇంత మంచిగా ఎంత పెద్ద స్కూల్ నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నేను ఎందుకు ముందరగేయొద్దని నేను అట్లా అందరి మీద నాకంటూ కొంచెం సపోర్ట్ బాగా ఇచ్చారు సార్ వాళ్ళు, వాళ్ళంతా మేడము, మా ఆయన సపోర్ట్, వీళ్ళందరూ సపోర్ట్ ఉంది మంచిగా. మా ఆయన నన్ను నమ్ముకొని మంచిగా ఇచ్చారు. నేను తీయగలుగుతానా అని చెప్పారు, తీయగలుగుతా మేడం అని చెప్పారు. కాంగ్రెస్ అన్నారు సార్, చైర్మన్ సార్ వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మురళి సార్, చైర్మన్ సార్, మురళి ముఖ్యం సార్ వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నాం అంటే బాగా చేస్తున్నారు సార్ అని చెప్పి. మాధవి, మీరు చేసే ఉద్యోగం అందరూ చేసే ఉద్యోగం లాంటిది కాదు, ఎన్నో జీవితాలు మీ వెనక ఉన్నాయి, పసి మొగ్గలు ఉన్నారు మీ వెనక. అయితే కొంతమంది రోజు బయలుదేరేటప్పుడు దండం పెట్టుకోవడం లాంటివి, దేవుడిని తలుచుకోవడం చేస్తారు కదా, మీరేం చేస్తారు? నేను విన్న మనసులో దేవుని తలుచుకొని ఒక అడుగు ముందుకేస్తాను, అంతేనా? అందరితో పాటు నేను దేవుని తలుచుకుంటా. దేవుడు మాకు ఎవరు లేదు, నువ్వే దిక్కు, నేను పోయి వెళ్ళేసి సేమంగా వెళ్ళి సేమంగా వచ్చేంత వరకు నీ మీద బాధ్యతను ఉంది దేవుని. గ్రేట్. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం కాంచన గారు ఇక్కడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం అండి. మీ స్కూల్లో ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, అడ్మిన్ స్టాఫ్ ఉన్నారు, అలాంటిది ఒక మహిళకి డ్రైవర్ గా ఉద్యోగం ఇవ్వడం అంటే చాలా ధైర్యం చేసినట్టే మేడం. రిస్క్ అనిపించలేదా మీకు? రిస్క్ అనిపించినా కూడా తనని ప్రోత్సహించడానికి అని చెప్పేసి యాజమాన్యం, తర్వాత మా డైరెక్టర్ మేడము, మా ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ ఎస్ఎం కృష్ణ గారు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు శ్రీ ఏ మురళీ ముకుంద్ గారు అన్నారు, ముందుకు వచ్చినప్పుడు మహిళకి ఆ ప్రోత్సాహం ఇవ్వాలి అని మా స్కూల్ గ్రౌండే ఒక ప్లాట్ఫామ్గా ఇచ్చి ఆమెకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది ఎన్నో నెలల కృషి. ఈరోజు బస్లో పిల్లల్ని తీసుకొని వెళ్తుంది అంటే ఇది ఎన్నో నెలల కృషి, తన ఇంట్రెస్ట్, తన ధైర్యం, తర్వాత యాజమాన్యం యొక్క సపోర్ట్, దీంతో కలిసి తను ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మేడం మీరెంత నమ్మినా, తనకెంత ధైర్యం ఉన్నా పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. అదేనండి, సపోర్ట్ ఉంది, పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. అందుకని ఆవిడ్ని స్టెప్ వైజ్గా, గ్రేడ్ వైజ్గా, ఫస్ట్ సింగిల్ బస్సు వెళ్ళేది బయటికి, తర్వాత తను టీచర్స్ ట్రిప్కి వేసాం, ఆ తర్వాత పిల్లల ట్రిప్కి వేసాం. ఎలా ఉంది మేడం తన పెర్ఫార్మెన్స్ కానీ, తన గురించి ఫీడ్బ్యాక్ ఏంటి? తన గురించి ఫీడ్బ్యాక్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మా టీచర్లు అయితే చాలా హ్యాపీ, చాలా చక్కగా డ్రైవ్ చేస్తుందని చెప్పేసి. కానీ ఏదైనా సరే మేడం, ఒక మహిళ డ్రైవింగ్ అంటే, అది కూడా స్కూల్ బస్సు డ్రైవింగ్ అంటే రిస్క్తో కూడిన ఫ్యాక్టర్. ఇవాళ ఈ రోజుల్లో కూడా మహిళలు డ్రైవ్ చేస్తున్నారంటే కొంచెం చిన్న చూపు అనేది ఉంది. అలాంటి దాంట్లో కూడా తను ధైర్యం చేసి నేను నేర్చుకుంటాను అన్నదే గొప్ప. అది మా దాకా వచ్చిన తర్వాత మా ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ ఎస్ఎం కృష్ణ గారు ఐడెంటిఫై చేశారు. తర్వాత మా ప్రెసిడెంట్ గారు శ్రీ ఏ మురళీ ముకుంద్ గారికి చెప్పారు, తను ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది, నేర్చుకుంటాను అంటుందంటే. సార్ ఏంటంటే ప్రోత్సహించాలి అని అంటే ఆయన నెంబర్ 1. ఎవరినైనా సరే ఎలాంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయడానికి, ప్రోత్సాహానికి ఎప్పుడు ముందే ఉంటారు. అలాంటిది ఈ అమ్మాయిది చెప్పినప్పుడు, మాధవికి చెప్పినప్పుడు సార్ ఒకటే అన్నారు, మన స్కూల్ గ్రౌండ్, మన బస్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వండి. మీ స్కూల్ బస్ ఇచ్చి మరి ఆమెకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే వాళ్ళ హస్బెండ్ రాజేష్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, అతని సపోర్ట్ కూడా అమ్మాయికి ఉంది. మాధవికి ఆ సపోర్ట్ తోనే తను ముందుకు రాగలిగింది. వచ్చిన తర్వాత మాత్రం మాకు చెప్తున్నాను కదా, ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ సార్ వీళ్ళు బ్యాక్ ఎండ్లో మొత్తం ట్రైనింగ్ ఇచ్చుకొని తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిన తర్వాత టీచర్స్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత టీచర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే టీచర్స్ ఒకటే చెప్పారు, చాలా బాగా నడుపుతుంది అమ్మాయి, మాకు హాయిగా ఉంది, మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగారు. ఆ తర్వాత ఇప్పుడు స్కూల్ బస్సు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తుంటాను. సో నాకు తెలిసి తెలంగాణలో కానీ ఎక్కడ స్కూల్ బస్కి లేడీ డ్రైవర్ అనేది మాధవినే ఫస్ట్. ఎస్ మేడం.
అందుకే ఈరోజు తన పెర్ఫార్మెన్స్ని అందరికీ చూపించడానికి, ఇంకొంతమందికి తాను ఎలా ఇన్స్పిరేషన్గా మారుతుందో చూపించడానికి మేము వచ్చాం. మేడం, సహజంగా మేల్ డ్రైవర్స్ అంటే కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగ్, ఫోన్స్ మాట్లాడడం లాంటివి ఉంటాయి. అదే ఆడవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు గమనించారా ఇలాంటివి? మనము కొన్ని స్కూల్స్ లో చూసాం మేడం, డ్రైవర్స్ వల్ల, క్లీనర్స్ వల్ల కూడా ఆడపిల్లలు ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. అదే ఆడవాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇంకా జాగ్రత్తగా ఉంటారు, మనకి ఇబ్బంది ఉండదు అనిపించిందా? ఇంకో గొప్పతనం ఏంటంటే అటెండర్లు అందరూ ఆడవాళ్ళు, బస్ అటెండర్స్ అందరు లేడీస్. ఓ, మాకు బస్ అటెండర్స్ అందరు లేడీస్. అంటే ఒక డ్రైవర్ ఉంటారు, అటెండర్ లేడీ ఉంటారు. జాగ్రత్తగా పిల్లల్ని దింపడం, ఎక్కించడం, వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఇంటికి వెళ్ళేలోగా చూడడం. బాగుంది మేడం. ఎందుకు ఇలా ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనిపించింది మీకు? మేడం, ఇప్పుడు మన సమాజం ఏంటంటే, మన సమాజంలో ఇంకా కొంతమంది ఆలోచనలు ఏంటంటే ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ముందుకు వస్తున్న ఆడవాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే మీకు గ్లోబల్లీ చూసుకున్నారనుకోండి, చాలా చేంజ్ ఉంది. సో మనం ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినాగా, అది టీచింగ్ అనే కాదు, ఇప్పుడు అందరూ అంతరిక్షానికి కూడా వెళ్తున్నారు ఆడవాళ్ళు. కానీ ఇలాంటి వాటికి కూడా ముందుకు వచ్చినప్పుడు మనం ప్రోత్సహించాలి. అందుకని మా స్కూల్లో మాత్రం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో యాజమాన్యం ప్రత్యేకంగా ఆడవాళ్ళు ముందుకు వస్తుంటే మాత్రం ప్రోత్సాహం అయితే ఉంటుంది. దీనికి మా ప్రెసిడెంట్ సార్ మాత్రం, ఆయన సహకారం చాలా ఉంది. శ్రీ ఏ మురళీ ముకుంద్ గారు చాలా సహకారం ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్స్ అనే కాదు, ఈవెన్ మా టీచర్స్కి కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే మాత్రం అందరినీ పంపిస్తారు. మేడం, ఈరోజు మీరు మాధవికి అవకాశం ఇవ్వడం, తను కూడా ప్రూవ్ చేసుకోవడం, మంచి తన గురించి పేరు రావడం అనేది చూసిన తర్వాత ఇంకొంతమంది ఎవరైనా మేము ఇలా డ్రైవింగ్ నేర్చుకుంటామని ముందుకు వస్తున్నారా? ప్రస్తుతానికైతే ఇంకా మాకు తెలియదండి, మరి ఏమైనా చూసి వస్తారేమో. వస్తే మాత్రం వాళ్ళకి అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఎనీవే, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ మ్యామ్. గ్రేట్. మాధవి, నిజంగా నీ డ్రైవింగ్ చాలా బాగుంది, చాలా సేఫ్ గా అనిపిస్తుంది. అయితే డ్రైవింగ్ ఒక్కటే వచ్చి ఉంటే సరిపోదు ఒక డ్రైవర్ కి. సడన్ గా మీరు ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు, టీచర్స్ ని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా, ఎక్కడైనా బస్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చి రిపేర్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది. మరి అవన్నీ వచ్చా మీకు కొన్ని మెకానిక్ పనులు కూడా వచ్చి ఉండాలి. అవి కొంచెం ట్రైనింగ్ తీసుకుంటున్నాం మేడం. ఆయనకు అన్ని తెలుసు మెకానిక్స్ పన్ను. అందులో ఒక్కొక్కటి రోజుకొకటి డ్రైవింగ్, ఇప్పుడు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టే కదా, ఒక్కొక్కటి స్లోగా తీసుకుంటా. టైర్ ఏమైనా పంక్చర్ అయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి ఏం పోయింది ఏం అనేది ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. మధ్యాహ్నం పూట టైం ఖాళీ ఉంటుంది కదా, ఖాళీ ఉన్న టైంలో ఏవి ఎక్కడ పెట్టాలో, ఏం ప్రాబ్లం వస్తే చెప్పాలి, ఎక్కడ ఏమవుతాయి, ఎక్కడైనా ఇబ్బంది అయినా అనుకో అది ఎట్లా చెప్పాలి అనేది కొంచెం ట్రైనింగ్ మా ఆయనతో తీసుకుంటున్నాం. ఓకే, బస్సు స్టార్ట్ చేసే ముందు, డ్రైవింగ్ సీట్ లో కూర్చునే ముందు అన్ని చెక్ చేసుకుంటారా? అన్ని చెక్ చేసుకుంటాం. ఎయిర్ ఉందా లేదా, ఎట్లా మూవ్ చేయాలి, అవి హ్యాండ్ బ్రేక్ ఉందా, పని చేసిన బ్రేక్, అవన్నీ తొక్కి చెక్ చేసుకుంటా. చెక్ చేసుకుని ముందు గేర్ వేసుకుని ముందుకు వెళ్తాం. టేక్ కేర్ మాధవి, హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్. థ్యాంక్స్. జాగ్రత్త. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ కృష్ణ గారు నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. మాధవి చూస్తేనేమో ఇంత తిన్గా ఉంది. అసలు హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందులోనూ చిన్న పిల్లల బస్సు డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో అనే భయం మీకేమీ అనిపించలేదా? ఎలా అమ్మాయి మీద నమ్మకం కుదిరింది మీకు? మొదట్లో అమ్మాయి అడిగినప్పుడు నాకు పెద్దగా నమ్మకం లేదండి. కానీ 1 month పాటు ఆ అమ్మాయి కంటిన్యూగా ఫాలో అప్, సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నదానికి నేను అయిపోయి తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాను. మా ప్రెసిడెంట్ సార్ మురళీ ముకుంద్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా ఉంది పరిస్థితి, నాకైతే ధైర్యం సరిపోవట్లేదు అని అంటే, జస్ట్ గో అహెడ్ మురళి, ఎస్ఎంకే ఇచ్చేసేయండి అంటే, అప్పుడు కూడా నేను వెంటనే కాకుండా గ్రౌండ్లో ఒక 1 month 2 months పాటు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock రమ్మని చెప్పేసి ఆమె హస్బెండ్ని చెప్పి గ్రౌండ్లో రొటేషన్ చేయించి రివర్స్ తీసుకోవటం, ముందుకు వెళ్ళటం, యూటర్న్లు చేయటం మొత్తం ఇక్కడ ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక లైసెన్స్ తీసుకొచ్చిన తర్వాత, అది కూడా 2 months తర్వాత 1 month తర్వాత ఇప్పుడు ఇచ్చేసాను బస్ బయటికి ఇచ్చిన తర్వాత. అది కూడా ఎంత జాగ్రత్త అంటే, దాంట్లో మళ్ళీ 4 సీనియర్ డ్రైవర్ని ఎక్కిచ్చేసి 4 సీనియర్ డ్రైవర్లు వెళ్ళాలి, దాని వెనకాల మళ్ళీ ఇంకొక 2 డ్రైవర్లు వెళ్ళాలి 2-wheeler మీద. ఇట్లా ప్రికాషనరీ మెథడ్స్లో తీసుకొని ఎటువంటి ఇష్యూస్ లేకుండా జాగ్రత్త పడ్డ తర్వాత ఫుల్ ఫ్లెష్ ట్రైనింగ్ అయ్యింది అన్న నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే నేను అమ్మాయికి చేతికి బస్సు ఇచ్చామండి. అది దట్స్ ఇట్. కృష్ణ గారు, కొన్ని ఉద్యోగాలు ఆడవాళ్ళు చేయలేరు అని కూడా కొంతమందికి ఫీలింగ్ ఉంది.
మీరు ఈరోజు మాధవి అనే అమ్మాయిని డ్రైవర్గా చేయడానికి 4 సీనియర్ డ్రైవర్స్ని బస్సులో పెట్టారు, ఇంకో 2ని ఆమెను ఫాలో అయ్యేలా చేశారు అంటే ఒక ఆడపిల్లకి అవకాశం ఇవ్వడానికి మీరు ఇంత ఆలోచించి ఇంత జాగ్రత్తలు తీసుకున్నారా? జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకంటే మనం నడిపేదండి స్కూల్ పిల్లల బండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మన పిల్లలు ఎట్లాగో ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్న 40 మందా లేకపోతే 50 మంది బాధ్యత, అంతమంది పేరెంట్స్ మనల్ని నమ్మి బస్సు మీద ఎక్కిస్తారండి. దానికి గాను నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇవ్వాల్సి వచ్చింది. అందున మీకు తెలిసిందే హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందనేది తెలిసిందే. అందుకని అన్ని జాగ్రత్తలు తీసుకొని రైట్ టర్న్, యూ టర్న్, షడన్ బ్రేక్ లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని మనం పంపించామండి. 25 ఇయర్స్ నుంచి మీరు ఇదే స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, ఎంతోమంది డ్రైవర్స్ని మీరు చూసి ఉంటారు. మేల్ డ్రైవర్స్కి ఇప్పుడు మనం చూస్తున్న మాధవికి తేడా ఏమైనా గమనించారా? చాలా తేడా ఉంటుందండి. మెయిల్కి ఫిమేల్ డ్రైవర్లో తేడా ఏంటి అంటే మెయిన్లీ టాక్సిక్ ఇష్యూ. ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి జెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టాక్సిక్. వీ డూ టెస్ట్ ద డైలీ బ్రీత్ అనలైజర్ వైల్ దే ఆర్ బోర్డింగ్ ద బస్. అంటే బస్ ఎక్కేటప్పుడే ముందుగానే వాళ్ళకి మేము టాక్సిక్ చెక్ చేస్తాం. ఉన్న టోటల్ 37 మెంబర్స్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు వస్తారండి. ఈ అమ్మాయి దగ్గర నాకు అది రాదు కాబట్టి ఆ ధైర్యంగా నేను కూడా ఎంకరేజ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అది, బికాస్ ఆఫ్ ద నాన్ టాక్సిక్. yes అండి, మా ఆడవాళ్ళకి ఉండేది అదొక అడ్వాంటేజ్, మా స్ట్రెంగ్త్ అడ్వాంటేజ్. అందుకని అమ్మాయిని ఎంకరేజ్మెంట్ కూడా చేశాను. అమ్మాయి ఇంట్రెస్ట్ కూడా అట్లాగే చేసిందండి. ఆల్మోస్ట్ 1 మంత్ పాటు నాకు కావాలి 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 అని చెప్తాం జరిగింది. సో అమ్మాయి ఇంట్రెస్ట్ చూసిన తర్వాతే నేను బస్సు ఇచ్చేసాను. బస్ ఇచ్చి లైసెన్స్ తీసుకొని ట్రైన్ అప్ చేసుకున్నాం మేము ఇక్కడ. ఇదే స్కూల్ గ్రౌండ్ లో మార్నింగ్ 5 o'clock వచ్చిందండి. మార్నింగ్ 5 o'clock రమ్మనేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని. బస్ మొత్తం టర్నింగ్స్ తీసుకునేవాళ్ళం, యూ టర్న్ చేసేవాళ్ళం. ఇక నెక్స్ట్ స్టేజ్ ఎలా చేసామంటే బస్సులన్నీ ఒక ప్యారలల్ లైన్లో పెట్టేసి అమ్మాయి రివర్స్లో తీసుకొని కరెక్ట్గా పొజిషన్లో ఉండేటట్టు చూసుకునేవాళ్ళు. అంటే యాక్చువల్గా డ్రైవర్ అనేవాళ్ళు ఏంటంటే రివర్స్ చేసేటప్పుడు అటు తగలకూడదు ఇటు తగలకూడదు. అట్లా ఈ టెస్టులన్నీ అయిపోయి నాకు నమ్మకం కుదిరిన తర్వాత సార్కి నేను అప్డేట్ చేశాను. సార్ థ్యాంక్ యూ సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చేసారు, ఆమె బాగుంది, కెన్ గో హెడ్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను బయట రోడ్డు మీదకి వెళ్తానంటే దెన్ అప్పుడు టీచర్స్కి మనకు సపరేట్ బస్సెస్ నడుస్తాయి. ఆ బస్సులో ఫస్ట్ ట్రైనింగ్, తర్వాత మన సబ్ స్టాఫ్కి ఒక బస్సు నడుస్తుంది. ఆ సబ్ స్టాఫ్ బస్సు కూడా కంఫర్టబుల్గా వెళ్ళింది వస్తుంది అని ఒక 1 month అది కూడా ట్రైనింగ్ అయిన తర్వాత దెన్ అప్పుడు నేను స్టూడెంట్స్కి ఇవ్వడం మొదలుపెట్టాను అండి. ఇది స్టేటస్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎంత ఒప్పుకున్నా ఆ అమ్మాయి మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా పేరెంట్స్ సపోర్ట్ కూడా అలాగే ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉందండి. పేరెంట్స్ దే ఆర్ గుడ్ సపోర్ట్ అండి. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. దట్స్ గుడ్ డెసిషన్ అన్నారు. మంచి ఆలోచన, మంచి డ్రైవర్ని తీసుకొని ముందుకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఈజ్ అ మోర్ ఇంపార్టెంట్ నవ్ డేస్. అది మనం చేసాం. నిజంగా చాలా మంచి ఆలోచన అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఆడవాళ్ళకి ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. మేడం, లాస్ట్ 7-8 months నుంచి మాధవి మీ దగ్గర స్కూల్ బస్ డ్రైవర్గా వర్క్ చేస్తుంది కదా, తన ఫీడ్బ్యాక్ గురించి ఏంటి మేడం? మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? మాధవి మా దగ్గర చేస్తుంది, తను చాలా బాగా నడుపుతుంది అనేసి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. టీచర్స్ అందరు కూడా చాలా సేఫ్గా వెళ్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది అనేసి ఆమెని మేనేజ్మెంట్ బాగా ఎంకరేజ్మెంట్ చేయడంతో ఆమె కూడా కొంచెం ధైర్యంగా బస్సు ఇవ్వడం ఒక పెద్ద ఎత్తు. అంటే తనని తను కూడా ప్రూవ్ చేసుకుంది. స్టాఫ్, స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ దగ్గర ఆమె స్కూల్ బస్ అటెండర్గా వర్క్ చేసేది కదా, ఇప్పుడు డ్రైవర్ అయింది. సహజంగా మనం మగవాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఎలాగా అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, కానీ మీకు కూడా నమ్మకం ఉండాలి కదా. అవును, ఆ నమ్మకం రావడానికి తన పట్టుదలతోటి రోజు తను మా ఎస్ఎం కృష్ణ అనే ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు బస్సు ఇవ్వండి అని చాలా అడిగి రిక్వెస్ట్ చేసుకుంటే మేము ఫస్ట్ ఆమెని ఖాళీ బస్సులో ట్రయల్ వేసి స్కూల్ గ్రౌండ్లోనే, తర్వాత అన్నీ ఖాళీ బస్తో మార్నింగ్ అవర్స్లో తను వచ్చేది, తొందరగా వచ్చి ఆ ఎంటీ బస్సు నడిపించుకుని వెళ్ళేది. సో అలాగంతా ట్రై చేసి సీనియర్ డ్రైవర్తో చేసి ఒక నమ్మకం అంటూ వచ్చాక మేనేజ్మెంట్కి రిక్వెస్ట్మెంట్ చేశాక వాళ్ళు కూడా సరే లేడీస్ అయినా సరే ఆపర్చునిటీ ఇవ్వాలి, ఎదుగుతామంటే టీచర్ని కాదు ప్రోత్సహించడంలో మేనేజ్మెంట్ ఆ బస్ అటెండర్ అయినా సరే మనం ఆమెకు ఆపర్చునిటీ ఇద్దామని ఇచ్చారన్నమాట. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.